అనకాపల్లి జిల్లాలోని పంచదార్ల కొండపై జరుగుతున్న గ్రావెల్ తవ్వకాల్లో పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే నివేదిక సమర్పించాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు సూచించారు. రాంబిల్లి మండలం పరిధిలోని పంచదార్ల కొండ రెవెన్యూ భూముల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్పై పవన్ కళ్యాణ్ అనకాపల్లి జిల్లా కలెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో చర్చించారు. కలెక్టర్ సమర్పించిన ప్రాథమిక నివేదికను పరిశీలించిన తర్వాత కీలక ఆదేశాలు ఇచ్చారు. మైనింగ్ సంస్థ పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నందున ఆ సంస్థపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, భారీ జరిమానా విధించాలని స్పష్టం చేశారు. అంతేకాదు పర్యావరణ పునరుద్ధరణ బాధ్యత కూడా ఆ సంస్థపైనే వేయాలని ఆదేశించారు. మైనింగ్ వల్ల శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయానికి సహజ జలధారలకు ఎలాంటి నష్టం కలగకుండా సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. జలధారల రంగు మార్పుపై జాతీయ జల విజ్ఞాన సంస్థ శాస్త్రవేత్తలతో పరిశీలన చేయించి శాస్త్రీయ నివేదికలు తీసుకోవాలని ఆదేశించారు. పంచదార్ల కొండ పరిసరాలను నో మైనింగ్ జోన్గా ప్రకటించాలని రెవెన్యూ, మైనింగ్ శాఖలకు సూచించారు. సదరు మైనింగ్ సంస్థకు మంజూరు చేసిన పర్యావరణ అనుమతులు, ఎస్టాబ్లిష్మెంట్ ఆపరేషన్స్ అనుమతులను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించారు. పురాతన ఆలయాల పరిరక్షణకు పురావస్తు, దేవాదాయ శాఖలు కలిసి పనిచేయాలని నిర్దేశించారు.